చూడండి, బిల్వపత్రం 3 బిల్వపత్రాలని స్వామివారికి సమర్పించండి. ఖచ్చితంగా చేయాల్సిన పని. మీరు ఇవేది చేసినా చేయకపోయినా స్వామివారికి శివరాత్రి రోజున మాత్రం 3 బిల్వపత్రాలను కనుక సమర్పించండి. ఖచ్చితంగా మీరు మనోవాంఛలు మీ మనసుని ఆ స్వామివారి వైపు తిరిగి మీ అదృష్టాన్ని మీరు మార్చుకున్నవారు అవుతారు. ఇంకోటి గుర్తుంచుకోండి, శివరాత్రి రోజున ఖచ్చితంగా ఆవు నేతితో స్వామివారి ముందు దీపారాధన చేయండి. ఏకవతి దీపారాధన చేయండి. సకల ఐశ్వర్య భోగభాగ్యాలు కలుగుతాయి. చూసారా? ఓం నమః శివాయ. స్వామివారికి మనం ప్రతి పదార్థంలో ఉన్న శక్తిని మనం తెలుసుకుని చేయటం వల్ల ఫలితాలని ఇంకొంచెం తొందరగా మనం పొందుతాము. మిత్రులారా, మీరందరూ కూడా ఈ